దెయ్యం జనాన్ని మింగేస్తోంది. రాత్రిపూట వింత శబ్దాలతో ఓ ఊరిని వణికిస్తోంది. ఇంతకీ ఆ దెయ్యం ఏ ఊర్లో ఉంది? దెయ్యం ఆ ఊర్లో ఏం చేస్తోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామస్తులు అమ్మో దెయ్యమంటూ హడలెత్తిపోతున్నారు. గ్రామంలో వరుస మరణాలు చోటు చేసుకోవడంతో ఊరు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. 2 నెలల కాలంలో 50 మంది మృతి చెందడంతో ఆ ఊరి జనమంతా వణికిపోతున్నారు. చనిపోయిన వారంతా దెయ్యం ఆకలికి బలైన వారేనని నమ్ముతున్నారు. జంగాలపల్లిలో రాత్రిపూట వింత శబ్దాలు రావడంతో ఊర్లోకి దెయ్యం వచ్చిందని గ్రామస్తులు భావిస్తున్నారు. చిన్నపాటి గాలి వీచినా దెయ్యమేనని కలవరపడుతున్నారు. గ్రామానికి కీడు సోకిందని ఆందోళన చెందుతున్నారు. కీడు నివారణకు పూజలు చేయాలని పిలుపునిస్తున్నారు. సెప్టెంబరు 2వ వారం నుంచి గ్రామంలో విషాద ఘటనలు జరగడంతో చాలా కుటుంబాలు ఇళ్లకు తాళం వేసి మకాం మార్చుతున్నారు. జంగాలపల్లిలో అనారోగ్యానికి గురైన వ్యక్తులు 2-3 రోజుల్లోనే మృతి చెందుతున్నారు. అయితే అది దెయ్యం దెబ్బేనని గ్రామస్తులు భావిస్తున్నారు. జంగాలపల్లి కళ తప్పడానికి కారణం దెయ్యమేనని విద్యావంతులు సైతం నమ్ముతున్నారు. 4-5 రోజులకు ఒకరు చొప్పున మృతి చెందడంతో తమ గ్రామంలో దెయ్యం హల్చల్ చేస్తోందని ప్రచారం చేస్తున్నారు. రాత్రిపూట దెయ్యం కరాల నృత్యం చేయడంతో 2 నెలల వ్యవధిలో 50 మంది మృతి చెందారని గ్రామస్తులు విలపిస్తున్నారు. ఏది ఏమైనా అకాల మరణాలతో జంగాలపల్లి వాసులు దిగ్భ్రాంతి చెందుతున్నారు. తన గ్రామాన్ని దెయ్యం పట్టి పీడించకపోతే అధికారులు ఎందుకు రాలేకపోతున్నారని గ్రామస్తులు నిలదీస్తున్నారు. తాము చెప్పింది మూఢనమ్మకమైతే మరణాల వెనుక మిస్టరీని ఎందుకు ఛేదించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో 50 మంది చనిపోయినా వైద్య శాఖ ఎందుకు చలించడం లేదంటున్నారు. తక్షణమే వైద్య శిబిరం ఏర్పాటు చేసి రక్త నమూనాలను సేకరిస్తే దెబ్బకు దెయ్యం దిగివస్తోందని మరికొందరు యువకులు అంటున్నారు. దెయ్యం పేరిట జరుగుతున్న అంధవిశ్వాసాల ప్రచారాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం దిగిరావాలని వారు కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.